హలో ఎవ్రీవన్. ఇంకా ఏంటంటే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. నిన్న అంతా ప్యాకింగ్ బయలుదేరామని చెప్పాం కదా, బస్ స్టాండ్కి వచ్చేసామని. ఇంకా దాకా ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఆర్టీసీ బస్ స్టాండ్లో అనమాట. అమ్మ, అక్క, చిన్న అక్క అందరం బయలుదేరామన్నమాట. ఇంకా అన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఏమన్నా పిల్లలకి స్నాక్స్ అవి అన్నీ తీసుకొని ఇంకా బస్సు ఎక్కేసామన్నమాట. చాలా లేట్ అయిందండి. జస్ట్ 2.5 అవర్లో వెళ్ళాల్సిన బస్సు 4 గంటలు పట్టిందనమాట. రోడ్స్ అంతా కన్స్ట్రక్షన్ అయి జరుగుతూ ఉండేసరికి చాలా లేట్ అయిపోయింది. హడావుడి అయిపోయింది. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎండ కదక్క, చల్లగుంటుంది అయినా కానీ. తిరుపతికి రీచ్ అయ్యేసరికి 8 o'clock అయిపోయిందండి. 8:15 ఏమో అయింది. ఇంకా మాకు తొందర అనమాట. ఇంకంటే భోజనాలు చేయాలి, పిల్లలు అందరూ ఉన్నాం కదా, చాలా టెన్షన్ పడిపోయాము. చిన్న అక్క వాళ్ళని కూడా ట్రైన్ ఎక్కించాలన్నమాట. చెన్నపట్నం వెళ్తున్నారు అక్క వాళ్ళు, మైసూర్ దగ్గర. వాళ్ళకి కూడా సేమ్ టైమింగే 9:45కి ట్రైన్ అనమాట. మాకు 9:30కి అక్క వాళ్ళని ఎక్కించి ముందు ఎక్కించేసి మేము ఎక్కాలని అనుకున్నాం అనమాట. తలా ఒక డ్రింక్స్, మనకి టీ తాగదాం అక్క. వద్దు నాకు తల్లే ఊపిరి వచ్చిందమ్మా. తిరుపతి బస్ స్టాండ్లో దిగంగానే ముందు టీ పడాలి. అసలు చాలా లేట్ అయిపోయింది, హెడేక్ అయిపోయింది. అదే అసలే బస్సు బాగా లేట్ కదా, అసలు వల్ల అవ్వలేదు. ముందు అందరం స్ట్రాంగ్గా టీ తాగేసాము. బాగున్నాయి టీ. పిల్లలకేమో ఏదో జ్యూసో కూల్ డ్రింక్సో కావాలంటే తీసిచ్చాము. ఇంకా అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. హడావుడిగా బయలుదేరుతున్నాం, టైం అయిపోతుంది. ట్రైన్స్ రెడీగా ఉంటాయండి. అక్కడ నుంచి స్టాపింగ్ బయలుదేరుతాయి. హరిప్రియ ఎక్స్ప్రెస్ అక్క వాళ్ళది కూడా సేమ్ అక్కడ నుంచే. అందుకని కొంచెం అయినా కానీ తొందరగా ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసి అక్కడ దగ్గరలోనే ఇక్కడ అందరము టిఫిన్ భోజనం ఎవరికి కావాల్సిన వాళ్ళు తొందరగా తినేస్తున్నాము. టైం అయిపోయింది అప్పటికి 9:15, 9:30 ఏమవుతుందనమాట. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం జరిగిందండి, అందుకే మాకు లేట్ అయిపోయింది. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి బయలుదేరాము కదా, 2 ఆటోలు తీసుకున్నాము. స్టాపింగ్లోనే మాట్లాడుకొని తీసుకున్నాము. ఆ రైల్వే స్టేషన్లో ఇంకా మా లగేజ్ అంతా దించుతుంటే ఒక బ్యాగ్ మర్చిపోయామన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగ్ లెక్కన ఉందన్నమాట. ఒక బ్యాగ్ మర్చిపోయాము. ఇంకా మా టెన్షన్ కాదు అది, మా సాయిదే. బట్టలన్నీ దాంట్లో ఉన్నాయి, కొత్తవన్నీ. అసలు ఇంక వాడు వెళ్ళిపోయాడు, ఏం చేయాలంటే తప్పు మాదేను, తీసుకోవడంలో కొంచెం అయిపోయింది అని కేర్లెస్గా ఉన్నాము. వెళ్ళిపోయింది అనమాట ఆటో. ఇంకా పెద్దక్క నేను అయితే వెంటనే వాడి నుంచి ఇంకొక ఆటో మాట్లాడుకొని బస్ స్టాప్కి వచ్చి అక్కడ ఆటో స్టాండ్ కాడే కదా మాట్లాడాము. అదే మేము చేసిన మంచి పని అయింది. ఎందుకంటే బయట మాట్లాడుంటే ఇంకా బ్యాగ్ వెళ్ళిపోయేది. ఇంకా ఆటో స్టాండ్ కాబట్టి అక్కడ మనకి ఇబ్బంది ఉండదు అనమాట. వాళ్ళు ఏం పోయినా అక్కడ వాళ్ళు మనకి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు మనకి చెప్తారు అన్నీ కూడా. మేము పోయేసరికి ఆటో వచ్చింది, మా టైం బాగుండి. ఇంకా అక్కడ తీసుకొని ఆ బ్యాగ్ కూడా ఇంకా అమ్మయ్య. అస్సలు నాకైతే ఏడుపు ఒకటే తక్కువ. బ్యాగ్ పోయిందేమో, దాంట్లో బట్టలు ఇంకా కొన్ని ఏమీ లేవు కానీ విలువైనవి, కానీ బట్టలేనండి బాబు. సాయివన్నీ దాంట్లోనే ఉన్నాయి వాడి బ్యాగ్లోనే. అసలు వల్ల అవ్వలేదు మాకు. ఇంకా సరే అని ఇంకా హడావుడిగా బయలుదేరి ఇంకా టెన్షన్ ఏడుపు ఒకటి, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా అక్క వాళ్ళందరిని అక్కడ పెట్టి పెద్దక్క నేను బయలుదేరి ఇంకా టైం అయిపోతుంది ఒక పక్క. ఇంకా అవన్నీ వెళ్ళి సరసరి ఎలాగో కరెక్ట్గా ఉన్నారు వాళ్ళు. ఇంకా బ్యాగ్ తీసేసుకొని మళ్ళీ అదే ఆటోలో ఎక్కి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అప్పుడు ఫాస్ట్గా ఇంకా ఎవరి కంపార్ట్మెంట్ కాడికి అనమాట, మన ప్లాట్ఫామ్కి. మాదేమో 3rd, అక్క వాళ్ళది 4th అనమాట. అక్క వాళ్ళ 3rd, మాది 4th. ఇంకా పెద్దక్కని మా సాయిని పంపించాము అక్క వాళ్ళని ఎక్కిచ్చేసి రమ్మని. మేము అమ్మ మా పాప ముగ్గురం వచ్చి ఇంక ఈ ప్లాట్ఫామ్ హడావుడిగా లగేజ్ అంతా లాక్కొని ఎక్కేసి అసలు ఈ కళ్ళలో నీళ్లు పడిపోయాయి. ఎక్కేసరికి అమ్మ ఎక్కినాక అమ్మయ్య అనిపించింది. అలాగ అసలుకి నడుములు పట్టేసాయి అనమాట. అంటే టెన్షన్ పడిపోయాము.
ఇక అంటే బ్యాగ్ పోయి మళ్ళీ టైం అయిపోతుంది అని. మేము ఎక్కిన చెప్పదే వినరు, 1 మినిట్కే ట్రైను బయలుదేరిందండి. ఇంకా చూసుకోండి ఎంత కరెక్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చామో. మేము ఎక్కిన 1 మినిట్లోనే ట్రైన్ బయలుదేరింది. అదండి, ఇంకా హ్యాపీ ఎక్కేసాము. ఇది నైట్ అనమాట, పడుకొని ఉన్నాము అందరం. ఎప్పుడమ్మా ఈ ట్రైన్ నుంచి దిగేది మనమా? స్ట్రాంగ్గా బాగా కలిపాడు అమ్మ చెప్పట్టి, కొంచెం ఎక్కువ వేసాడు. మా కాఫీ అని నెక్స్ట్ అమ్మమ్మ తెలుగులో చెప్పింది అంతే. అంతే కదమ్మమ్మ? ఏం చేస్తున్నాను పెట్టుకో పెట్టుకో పెట్టుకో. అయ్యో అయ్యో బాగున్నాయి. లిమిట్ వేడి కూడా తాగేదానికి సరసర కాలకుండా, కాఫీ కూడా లిమిట్ మీడియంగా బాగుంది. చాలే బాగున్నాయా? మార్నింగ్ అనమాట. ఇంకా టీ కాఫీలు ఏమికి ఇష్టం, ఎంజాయ్మెంట్ అనమాట. పిల్లలకైతే చాలా సంతోషం అబ్బా, అసలు చూడలేకపోయాను. పిల్లల ఆనందమే చూస్తూ ఉండిపోయాను. మా అమ్మ కూడా భలే హ్యాపీగా ఉండింది. అంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది, వర్షం పడుతుంది. ఇంకా కర్ణాటక ఎంటర్ అయిపోయి ఇంకా హుబ్లీకి వచ్చేస్తామన్నమాట, దరిదాపులకు వచ్చేసాము. ఇంకా చాలా కూల్గా ఉంది. అసలు కర్ణాటక చాలా కూల్గా ఉంటుందండి. ఇది వరకు మేము మా పిల్లలు చిన్నప్పుడు అక్కడే ఉన్నామన్నమాట. మా వారు వర్క్ చేస్తూ ఉండేవారు కదా అక్కడ రైల్వేలో. ఇంకా మేము అక్కడే మా ఫ్యామిలీ అక్కడే ఉండేది. అసలు నాకు తెలుసు అనమాట క్లైమేట్ ఎలా ఉంటుందో అంతా అని. ఇంకా ఇక్కడ ఏంటంటే హుబ్లీకి రీచ్ అయిపోయాం. జంక్షన్, హుబ్లీ జంక్షన్ చాలా పెద్దది, తెలిసి ఉంటుంది చాలా వరకు. ఇంకా ఆకలి వేసేస్తుంది, టిఫిన్ తీసుకోవాలా. ఇంకా ఎవరికి బాగుందండి ఇక్కడ హుబ్లీలో టిఫిన్ చాలా బాగా ఉంటుంది అసలు. ఇంకా ఇడ్లీ, మా అమ్మకి ఇడ్లీ తీసుకున్నాము. మేము కూడా పావు బాజీ ఉంటుంది కదా, పావు బాజీ తీసుకున్నాము. మా పిల్లల సమోసా అన్నీ టేస్ట్ చేసామన్నమాట కూర్చొని. ఇడ్లీ వడ అన్నీ అలా 2 ప్లేట్లు తీసుకొని శుభ్రంగా ఫుల్గా లాగిచ్చేసాము. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం ట్రైన్ కోసము. మా వారు ఫోన్ చేస్తున్నారు, ట్రైన్ లేట్ అవుతుంది, మీరేం టెన్షన్ పడవాకండి, అక్కడే ఉండండి, అదే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, మీరేంటి అక్కడే కూర్చొని ఉండండి అని. 2.5 hours 3 hours లేట్ అయింది. 12కో ఏమో వచ్చింది ట్రైను. అసలు వల్ల అవ్వలేదు. మా టైం ఏందో కానీ బయలుదేరినప్పటి నుంచి అన్నీ లేటే, బస్సు లేటే. లాస్ట్కి ఇక్కడికి ఎలాగలాగా ట్రైన్ పట్టుకొని సరసర ఎక్కి అన్నీ అలాగా లేట్ అయిపోయాయి. ఇంకేం చేద్దాం, వెయిట్ చేయాలి కదా. ఇంకా అలాగే వెయిట్ చేసి 11:30కో 12కో వచ్చింది ట్రైను. అమ్మయ్య అని చెప్పి ఎలాగో ఎక్కేసామన్నమాట. ఇది డైరెక్ట్ పోతుందండి గోవా, వాస్కో డి గామా. ఇంకా మేము ఎక్కేసి ఇంకా అన్నీ ఆల్రెడీ సీట్స్ అన్నీ ఉన్నాయి కదా, బాగానే సీట్స్ బాగా వచ్చాయి. ఇంకా క్లైమేట్ చూసుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అక్కడ నుంచి బయలుదేరామన్నమాట ఇంక గోవాకి. అక్కడ నుంచి కూడా 2 hours 3 hours పడుతుంది జర్నీ. కానీ అంతా అడవి ప్రాంతము, ఘాట్ రోడ్లు ఇంకా అంతా ఉంటుంది కదా. ట్రైన్ చాలా స్లోగా వెళ్ళిందండి అక్కడ నుంచి. నువ్వు కూర్చుంటావా? ఒరే అందుకే ఇది వేయొద్దనింది అసలు నేను. ఫేవరెట్ ఇట్టది. పిల్లలు, మా అక్క, అమ్మ అందరు ఏంటంటే స్నాక్స్ తీసుకొని తింటూ ఉన్నారు. చాలా బాగుంది. బేల్పూరి ఎలా ఉంటుంది, మన సైడు మిర్చిలు తీసుకుంటే వెంటనే అంటే మెత్తగా అయిపోతుంది. కానీ బేల్పూరి వాళ్ళు ఏం కలుపుతారో ఏమో కానీ
చాలా బాగుండిందండి చాట్ మటుకు. పిల్లల మటుకు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఆనందము అస్సలు నిజంగా చెప్పలేమన్నమాట. మా అక్క అమ్మ అందరం కూడా హ్యాపీగా మనసు అదొక సంతోషం అన్నమాట. ఆ క్లైమేట్ ఇంకా గోవాకి వెళ్ళిపోతున్నాము అని మా వారేమో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా టైము అన్ని ఫోన్లో చెప్తూ ఇంకా అక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చారు మీరు, ఇక్కడ సిగ్నల్ ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే ఇది ఎంత కొండ ప్రాంతం అంతా అడవండి, బాగాను అన్ని టన్నల్స్ వస్తూ ఉంటాయి, చాలా ఉన్నాయి, ఇలాగ గుహల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ఇవి తవ్వడానికి కన్స్ట్రక్షన్ అంతా ఎంత కష్టపడి ఉంటారా అనిపించింది. చీకటిగా ఉంటాయి, ట్రైన్ బయటకు వచ్చేస్తుంది. ఆ టన్నల్స్ అన్నీ దాటుకొని ఇక్కడే మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్ కూడా వస్తుంది. అది కూడా మీకు షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ వస్తుంది అనమాట దూద్సాగర్ వాటర్ ఫాల్. ఎంత బాగా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అసలు ఎంజాయ్ చేసామన్నమాట. అందరము పిల్లల్లాగా అయిపోయాం చూస్తూ అన్నీ అడుగడుగులో చూసుకుంటూ ఆ క్లైమేట్ని అంతా ఆస్వాదిస్తూ అలా మా ప్రయాణం అలా సాగిపోయింది. ఎంత బాగుందో అసలు. కిందకు చూస్తే లోయల్లాగా ఉన్నాయి. మనం తిరుపతిలో మనము తిరుమలకి పైకి వెళ్తే ఎలాగా ఉంటుంది రౌండ్ తిరుక్కుంటూ, అలాగే మనకి ఇది ఇక్కడ కూడా అర్థమవుతుంది బాగా. ట్రైను తిరుగుతూ ఉందన్నమాట, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఇలాగ నిదానంగా. అసలు నాకైతే చాలా భయం వేసిపోయిందండి. అసలు ఎప్పుడు ఇలాగ జర్నీ చేయలేదు గోవాకి, ఇలాగ ట్రైన్లో ఎప్పుడు పోలేదు. పిల్లలు చిన్నప్పుడు ఏంటంటే మేము అప్పుడు రామ్నగర్ అని పక్కనే సౌత్ కర్ణాటకలో ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేసాం, గోవా బీచ్కి వెళ్ళి వద్దామని చెప్పి. అప్పుడు ఏంటంటే కారులో వెళ్ళామన్నమాట. అప్పుడు అది కూడా ఘాట్ రోడ్డే, కానీ అది కొంచెం బాగా చూసుకుంటూ కొంచెం అంటే ఇలాగా ట్రైన్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. అసలు ఎంత భయం వేసిందో. అంచులు పోతుంది ట్రైన్, అసలు దొంగి చూస్తే అంతగా లోయల్లాగా ఉంది. మా పిల్లల్ని అయితే చూడవాకండి నాన్న అని చెప్తుంటే వాళ్ళు అసలు నేను భయపడుతున్నా కానీ వాళ్ళకి అసలు ఏమీ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే దూద్సాగర్ వాటర్ ఫాల్ వస్తుంది చూడాలా అని దాని మీదే ఉంది, ఎప్పుడెప్పుడు వస్తుందని. చూసి ఎంతసేపు అండి, చాలా టైం చాలా దూరం పట్టింది. నేనైతే చూస్తూ ఉన్నాను. ఒక టన్నల్ వస్తుంటే అది అయిపోయినాక వస్తుంది, ఇది అయిపోయినాక అలాగా 6 టన్నల్స్ ఏమో దాటింది మొత్తము. అయినా కానీ రాలేదు, ఇంకా చాలా దూరం అనమాట. అసలు నిదానంగా కొంచెం వాళ్ళు చెప్తారు మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్ వచ్చే ముందు కూడా మనకి హింట్ ఇస్తున్నారు. ట్రైన్లో ఉంటారు కదా, ఇప్పుడు వాటర్ ఫాల్ వస్తుందండి చూడండి ఇలాగా అని చెప్తున్నారు. బయట డోర్స్ అన్నీ కూడా వేసేస్తున్నారనమాట, తొంగి చూస్తారేమో అలాగనమాట. చాలా బాగా ఉన్నిందండి వాటర్ ఫాల్ మటుకు. అలాగా చూసుకుంటూ అంత అసలు ఆ చెట్లు కానీ అక్కడ అన్నీ రకరకాలుగా చల్లగా కూల్గా క్లైమేట్ బాగుండింది. అసలు బాగా ఎంజాయ్ చేసాము. ఆ వాతావరణం డిఫరెంట్ కదా మనకి, మన సైడ్ అంటే మా సైడ్ అనమాట. ఇటువంటిగా ఈ విధంగా ఎప్పుడు ఉండదు మాకు ఆంధ్రాలోగా, అంటే మా నెల్లూరు ఆంధ్రాలో. అసలు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇవన్నీ చూడడానికి మేము ఇలాగ ట్రిప్ వేసుకున్నాము. ఇంకా ముందు చాలా వీడియోస్ మీకోసం షేర్ చేస్తాను. బీచెస్, ఇంకా టెంపుల్స్, మురుదేశ్వర టెంపుల్ వెళ్తాము, గోకర్ణం వెళ్తాము, బీచెస్ అన్నీ కవర్ చేయాలనుకుంటున్నాము, చర్చికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీకు 1 by 1 వీడియోలు అన్నీ షేర్ చేస్తాను. అది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు అన్ని వీడియోస్ అన్నీ వస్తుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అసలు నాకు వీడియో ఆపడానికి అవ్వట్లేదు, తీస్తూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే అది తర్వాత చూసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. ఓకే యూట్యూబ్లో పెట్టినా కానీ వ్యూస్ తర్వాత సంగతి అనుకున్నా, మాకు ఒక మెమరీ లాగా అంటే చూసుకోవచ్చు. అప్పుడప్పుడు మేము ఇలాగ ఎంజాయ్ చేసాము, ఇలాగ వెళ్ళాము, అలాగ అన్నీ చూసుకోవచ్చు అనే అదొక ఆనందం అనమాట. అందుకని ఏది వదలాలనిపించలేదు, ప్రతి ఒక్కటి షూట్ చేయాలి, అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి అని ఇలాగ అంతా షూట్ చేస్తూ ఉన్నాను. బాగా అన్నీ కవర్ చేయాలని వెళ్తున్నాము. ఇంకా ఎలాగుంటుందో ఏమో చూడాలి వెళ్ళాక. ఈ టన్నల్స్లో వెళ్తే భయం వేసేస్తుంది అనమాట. లోపల చీకటిగా, ఒకటేమో చిన్నగా ఉన్నాయి, కొన్నేమో చాలా పెద్దదిగా ఉన్నాయన్నమాట. మా అమ్మ అయితే పక్కన ట్రైన్ ఆగిపోయిందేమో చూడండి, ఆ డ్రైవర్కి చెప్పండి చైన్ లాగేసేయండి అంటుంది. అసలు ఎంత వెళ్తుందా ఆగిపోయిందని కూడా అర్థం కావట్లేదు అనమాట. అలా ఉంది లోపల, కానీ ఊగుతుంది కదా ట్రైన్. అలాగా ఆ మూమెంట్ని చూసి లేదు ఆగట్లేదు, వెళ్తుంది, అది ట్రైన్ వెళ్తూనే ఉంది అని అప్పుడు అనిపించింది అనమాట. అలా అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా అది అందరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. చాలా బాగుండింది. స్లో అయిపోయింది కుసుమ, ఆపలే కుసుమ అంతా ఘాట్ వచ్చినప్పుడు కుసు ట్రైన్ చూడు ఎంత బాగా కనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఇటు వచ్చే మేము ట్రైన్
నువ్వు తీస్తా ఉండు అలాగే అంటున్నా. ఇక్కడ కూడా బాగుంది. అక్కడే బాగుంది. అక్కడే బాగుంది. కాకపోతే ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుంది కాబట్టి ఇక్కడ బాగుంది. చూడు అట్లా రౌండ్ తిరుగుతుంది చూడు ట్రైన్. కత్తిలే కొనుక్కుంటే తెచ్చేనా గుడ్డుతో చేస్తున్నారు. నీకు తెస్తానన్నా అని చెప్పాడు. ఆడుకుంటారు వాళ్ళిద్దరు. అంటే అదేం లేదు. బొమ్మ కత్తి ఇప్పుడు వస్తుంది. రాదు వాటర్ పడద్దమ్మా వచ్చేటప్పుడు. వచ్చే ముందు ఎందుకంటే వర్షం కూడా పడింది కదా, బాగా పడుద్ది. నాకు లేదా నాదే అసలు ఫోన్ ఎక్కడికి వెళ్ళిపోయింది. గోస్ట్ లాగా ఉంది. గోస్ట్ ఇదొక లెక్క నాదొక లెక్క. నీ కాలు ఇది నా కాలు నాది, నీ చేయి ఇది నా చేయి నాది. గుర్తుకెళ్ళలేదు. రాళ్ళు మళ్ళా ఎనప కంచి దానికి బందోబస్తు చూడ్రే. చూసుకో రాళ్ళు చూడంత బాగా పెట్టారు. రాళ్ళు కట్టిండ్రు గణించలేదు. బుడ్డది రాళ్ళు కాదు చెక్కలు. అలా చూస్తూ మా ప్రయాణం అలా సాగింది. నేను డైరెక్ట్ లైవ్ లాగా పెట్టానన్నమాట. చూడండి ఎంత స్లోగా పోతుందో ట్రైను. అసలు నన్ను ఎప్పుడు ఇంత స్లోగా పోవడం నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇక్కడ సైడ్ ఏంటంటే రాళ్ళతోటి గోడలాగా కట్టి ఇనప కంచిలాగా కట్టేస్తున్నారు. అంటే ప్రొటెక్షన్ ఎంత నీట్గా చేస్తున్నారో అంటే ఎక్కడ పైనుంచి రాళ్ళు అక్కడక్కడ ప్రతిదీ కూడా అసలు ఎంత కష్టపడి ఉంటారో కదా ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి, ఈ విధంగా చేయడానికి. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా వాళ్ళకైతే అనిపిస్తుంది. అసలు అడుగడుగున అసలు ఎంత బాగా చేశారో. అసలు పోతూ ఉన్నాం అలాగే. దూద్సాగర్ వాటర్ ఫాల్ మీదే ఉంది మా మైండ్ అంతా. వాటర్ ఫాల్ చూడాలి. మా పిల్లలైతే ముందు వీడియోస్ ఆల్రెడీ చూసేస్తున్నారు, వాటర్ ఫాల్స్ వీడియోస్. మమ్మీ ఈ టన్నల్ తర్వాత వస్తుంది, ఈ టన్నల్ మీద నుంచి వాటర్ పడతాయి, ఆ తర్వాతే వాటర్ ఫాల్ చూడు కావాలంటే అని అలా చెప్తూ ఉన్నారు. ఇంత ఎండాకాలం సీజన్లో కూడా ఇంత పచ్చగా ఉందో చూసారా. ఇక్కడ అంతా అంటే వాటర్ అంత బాగా వస్తుంది, అంత నీట్గా అంటే వాటర్ పడుతూ ఉంటాయి కదా వాటర్ ఫాల్ చుట్టూరు. అందువల్ల ఇంత పచ్చగా గ్రీనరీగా ఉంది అని నాకు అనిపించింది అనమాట. అక్కడక్కడ తుప్పర్లలాగా అలాగలాగా ఆ గ్లాస్ మీద కూడా పడుతూ ఉన్నాయన్నమాట ట్రైన్ పోతుంటే. అంటే వాటర్ ఫాల్ వాటర్ కొంచెం అలా పడుతుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు వచ్చేసింది అనుకోను, అయ్యో ఇంకా రాలేదే అనుకోను, ఇలాగే ఎదురు చూస్తూ మా ప్రయాణం అలాగే సాగిపోయింది. చాలా వెయిట్ చేసాం అబ్బా అసలు చూడడానికి, ఇదిగో వస్తుంది. కానీ ఎంత దూరం పోయినా రాలేదు. మా వారు కూడా అప్పటికి ఫోన్ చేసి అడుగుదామంటే సిగ్నల్ లేదు అసలు. ఆ ప్లేస్లో ఇంచుమించు 2 hours దాకా అస్సలు సిగ్నల్ లేదు. అదంతా అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక ఊరు వస్తుందన్నమాట. అక్కడికి వచ్చిన దాకా సిగ్నల్ రాలేదు. అక్కడికి వచ్చేసినాక అప్పుడు సిగ్నల్ వచ్చింది. అదే చెప్పారు ముందే, టెన్షన్ పడవాకండి, సిగ్నల్ ఉండదు, భయపడవాకండి అని. అదనమాట. ఇంకా అలాగా చూసుకుంటూ బయలుదేరాము. అక్కడ ఇంకా స్టేషన్లో ఏమో మా వారు వెయిట్ చేస్తున్నారు. చెప్పారు మీరు వచ్చేసరికి ఈ టైం పడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను, టెన్షన్ పడద్దు, నిదానంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అనమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగా చేశారు. అన్ని అడుగడుగున ఎంత కేర్ తీసుకున్నారు రైల్వే గురించి కానీ. అంటే నాకు ముందే అనుకున్నాను, చెప్పున్నారు మా వారు ఇలాగా వస్తుంది, టన్నల్స్ వస్తాయి, ఇలాగ రౌండ్ తిరిగేది ట్రైన్ అంటే. నేను భయపడిపోయాను, ఎలాగుంటుందో, పడిపోతామేమో. నాకు అసలు ట్రైన్ జర్నీ అంటే భలే భయం అబ్బా అసలు. ఎందుకంటే అసలు ఆ ట్రైన్లో మామూలుగానే నాకు నిద్ర పట్టదు, ఇక్కడ ఇలాంటిది ఇక్కడ చూస్తే అసలు కళ్ళ మీద అలా రెప్ప కూడా వేయడానికి అనిపించదు, భయం అనమాట. చూస్తూ ఉంటాను, ఏమో పడిపోతుందేమో, పడిపోతుందేమో ముందు అలాగ అనిపిస్తుంది మనసుకి. ఎందుకో అలాగే ఎంతమంది కనిపిస్తుందో ఏమో కానీ నాకైతే లోపల దడ అనమాట. ట్రైన్ దిగిన దాకా అలాగుంటుంది. ఇలాంటి ప్లేసుల్లో నార్మల్గా పోతూ ఉంటే ఏమనిపించదు, ఇలాగ కొండ చుట్టూరు తిరుగుతూ ట్రైన్ పోతుంటే ఎలాగుంటుంది. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడము. మళ్ళీ ఇవి గుహల
గుహలో ఒకటి మధ్య మధ్యలో ఇట్లా దూరేసరికి ఊపిరిపోతుంది, బయటకు వచ్చేసరికి అమ్మయ్య అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు ఇలాగ అంటే దూద్సాగర్ వాటర్ ఫాల్కి ముందు ఒక 6 ఏమో వచ్చాయి 7, తర్వాత అది క్రాస్ చేసినా కూడా ఎన్ని వచ్చాయో అసలు. అబ్బాయి ఏంద్రా స్వామి అనుకున్నాను. ఎట్టయితేనేమి అన్నీ క్రాస్ చేసుకుంటూ అలాగా చూసుకుంటూ బయలుదేరుతూ వచ్చేసామన్నమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత లోయలాగుందో. ట్రైన్ అసలు దగ్గరగానే ఉంది ఆ ట్రాక్. అసలు చూస్తే మీరు లైవ్లో చూసారంటే అమ్మో బాబోయ్ అనిపిస్తుంది. అలాగుంది అసలు. అక్కడక్కడ దగ్గరికి వెళ్ళిపోతుంది, కొంచెం అయితే కొంచెం దూరంకి వచ్చేస్తుంది. అలాగుందనమాట ట్రాక్ వేయడం కూడా. చాలా నిజంగా చెప్పాలండి, అమ్మ ఎంత కష్టపడ్డారా ఇవన్నీ ట్రాక్స్ అంటే. మా వారు రైల్వేలోనే వర్క్ చేస్తారు కాబట్టి నాకు మైండ్ వాటి మీదే ఉంటుంది, ఇలాంటివన్నీ ఎలా చేస్తారా అని ఇదంతా. అందువల్ల మా పిల్లలైతే ఇంకా చూడు ఏం చూస్తున్నాడు మా వాడైతే, అదిగో వస్తుంది అంటే పిల్లలు ఇద్దరు కళ్ళు ఆర్పట్లేదు. అటు పక్క మా అక్క అయితే మొత్తం షూట్ చేస్తుంది, అంటే ఆ పక్క వస్తుంది ఈ పక్క వస్తుంది అని మాకు అర్థం కావట్లేదు అనమాట. అందుకని 2 పక్కల షూట్ చేస్తున్నాం, ఏ పక్క వస్తే ఆ పక్క రమ్మ చూడాలి అని చెప్పి. అందుకని ఇంకా చూసుకుంటూ అలాగా అది ఎంతసేపు అండి, ఇంచుమించు 15 hours దాకా ఫోన్ పట్టుకొని ఉంటే అప్పుడు అంటే అది మనం మిస్ అయిపోతాము కొంచెము. అలాగా ఏమార్చినా కానీ జస్ట్ 1.5 minute కంటే కూడా ఎక్కువ లేదు, అలాగా మిస్ అయిపోతాం. అందుకని ఫోన్ అలా పట్టుకొని చూసుకుంటూ అలాగా వస్తున్నాం అనమాట. ఎట్టకేలకి చివరికి వచ్చిందండి, చూసాము. చాలా సంతోషం. అబ్బా అక్కడికి వెళ్ళాలంటే మామూలుగా ఈ వెహికల్స్ ఏమీ అలౌ చేయరంట మామూలుగా. అక్కడి నుంచి ఏదైనా మన టూరిస్టులు వెళ్తూ ఉంటారు కదా, అది తర్వాత ఒక విలేజ్లో అక్కడ ఆపుకొని వాళ్ళ కారులోనే వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలంట. అసలుకి ఇంకా ట్రైన్లు డైరెక్ట్ బస్సులు ఇవేమీ అక్కడికి లేదు ప్లేస్. అది చూస్తేనే అర్థమవుతుంది అక్కడికి ఎలా వెళ్తాయి వెహికల్స్ వెళ్ళే సమస్యలు. అదంతా కొండ లోయలు, పైనుంచి వాటర్ పడుతుంటే ఏదో పాలు నురగలాగా పడుతుంది అనమాట. అలాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. జై శ్రీరామ్. ఇదే అమ్మో, ఇదే లాస్ట్. ఇదే లాగుంది. ఇదే లాస్ట్. నమ్మకం దగ్గర మొత్తం కానీ ఇదే లాస్ట్. ప్లీజ్ ఇదే లాస్ట్. ఇదే లాగుంది. యా 10వ టన్ అని చెప్తున్నారు మన. జై శ్రీరామ్. ఇంకా మళ్ళీ గోష్లా నీళ్ళు పడుతున్నాయా? అంత దుమ్ము బూజు అంతా అన్నీ పొగలు. అదే బా అటు చూడు పైన రాదే ఆకాశమా చెప్పా కదా నేను. నేను చెప్తాలే ఉండు. కరెంటు లైన్లో లాగాడు చూడ, లోపల నుంచి ఎట్లా లాగాడు. చిన్నదేలే ఇది, అదిగో అవతల అదిగో కనిపిస్తుంది కదా, అవతల అదిగో చిన్నది ఇది కనిపిస్తుంది చూడ, ఆ పక్క గుహ సన్నగా వెళ్తుంది. నీకు టన్నల్ లోపల అనిపిస్తుంది. ఇదే ఇది ఏందా రాసింది నా నుంచి ఇదే అంటుంది. దీని తర్వాత అక్కడ చూడక్క అసలు తల్లే మమ్మీ చూస్తుంది. వస్తుంది. బోర్డు వచ్చిందో బోర్డు వచ్చిందో లేస్తా రానిరా, నువ్వు జరుపుకోవడం. నోట్స్ చూస్తాను నేను ఇట్టే చూస్తా. ఇదిగో పడుకున్నా కానీ కనిపిస్తుందిలే. చిన్నగా వస్తుంది. పెదమ్మ రెడీయా? నువ్వు రెడీయా?
ఇందాక నుంచి అలాగే ఉన్నా. అతుక్కోండి అందు ప్రతి ఒక్క ఇట్టాను ఇప్పుడు మూసారమ్మ డోర్లు అక్కడ, అందుకని ఆపారు ఒక్క సెకండ్. మూయడానికి కూడా ఆ డోర్లా మూయడానికి కూడా ఆపాలా? ఎందుకో ఇదే అనిపిస్తుంది. స్వామికి అన్నం పెట్టుకొని పోతాడు. ఆంజనేయ స్వామి ఏంటన్నా తెలుసు. మేరీ మాత, మేరీ మాత ఇది ఎవరంటే జీసస్. మాది జర్నీ అలాగా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంక వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి, ఎందుకంటే లెంత్ అయిపోయింది బాగా. నెక్స్ట్ వీడియోలో వాటర్ ఫాల్ వస్తుందన్నమాట, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గోవాలో మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. మేము ఎలాగే ఎక్స్పీరియన్స్ చేసాము, ఏమేమి చేసాము అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఒక ప్లాన్ అనేది వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ దూద్సాగర్ వాటర్ ఫాల్ వస్తుంది, కానీ లెంత్ అయిపోతుంది కదా, అందుకని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో ఇలాగే కంటిన్యూ అవుతుంది. పార్ట్ 2 సెకండ్ నెక్స్ట్ వీడియో చూడండి, తప్పకుండా చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. వాచ్ చేసినాక మీరే అంటారు, మీ కళ్ళతో మీరే చూసినట్టుగా ఉంటుంది, అలాగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. వాటర్ వస్తుంది, వాటర్ ఫాల్ చూడలేదు. నువ్వు అటు చూడండి. ఇట్టప్పుడు అడవిలో 10 దొంగలు ఉండవు. ఎక్కేసి మొక్కలు ఎన్ని లాక్కోవచ్చు. ఆ డోర్ మూసేస్తున్నారు. డోర్ మూసేసారా? రాత్రి కూడా వస్తుందా? రాత్రులు ఎందుకు రాదమ్మా, ఇవాళ నాన్న మామూలుగా ఆడుతుంది. డైరెక్ట్ ట్రైన్ కానీ ఎక్కితే మనం ఇదేం చూడలేము. నైట్ 4 5 గంటలకు దింపద్దు గోవాలో, 4:30కల్లా.